హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీ ముందుకు వచ్చేసా ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటెంతో. సో అదేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు. సో చాలా ఈజీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్ ది ప్రిపరేషన్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 1 కప్ ఆఫ్ పీనట్స్ అండ్ 1 కప్ ఆఫ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ని రోస్ట్ చేసుకోవాలి. కొన్ని ఆల్మండ్స్ and 4 tablespoons of sunflower seeds and 1 cup of green color pumpkin seeds and 1 cup of white color pumpkin seeds and 1 cup of flax seeds and 1 cup of sesame seeds. సో ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం రోస్ట్ చేసిన పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, పీనట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్, సో ఇవన్నీ కూడా ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇఫ్ యూ లైక్ టు యాడ్ క్యాష్యూస్ అండ్ కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 kg ఆఫ్ బెల్లం తీసుకోవాలి. అందులో టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనమైతే అన్ని సీడ్స్ కూడా 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1 kg ఆఫ్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న సీడ్స్ అన్నిటిని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సో మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం మాత్రం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా డ్రై ఫ్రూట్ పౌడర్ని బెల్లంలో వేస్తూ మిక్స్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్ పౌడర్ అండ్ బెల్లం మొత్తం కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 tablespoon ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక చిన్న చిన్నగా లడ్డూస్ ప్రిపేర్ చేసుకోవడమే. అంతే, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. అంతే, చాలా ఈజీగా అండ్ చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసాం కదా. సో మా మమ్మీ అయితే నా కోసం ప్రిపేర్ చేసింది. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. సో డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం సూపర్ ఉంది. అసలు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.